కాల్ రికార్డింగ్ ఆపేసారా, మళ్ళీ ఆన్ చేశారా కొత్తగా ఫ్రెష్గా? చేసా FS00లోకి వెళ్ళండి. వెళ్ళారా? FS00 FB50 కదా మనం చేయాల్సింది. FS00లోకి వెళ్ళండి. చిన్న సెషన్ చెప్తాను మీకు. కింద మీరు అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ మీద క్లిక్ చేయండి. అక్కడ కాదు, ఆ కార్నర్లో క్లిక్ చేయాలి. గుర్తుపెట్టుకోండి, మీకు ఒక సింబల్ కనిపిస్తుంది, ఫైల్ లాంటి సింబల్ ఉంది, దాని పక్కన క్లిక్ చేయాలి. కింద కూడా కింద మీరు కరెంట్ అసెట్స్ అండ్ దాని లోన్స్ మీద క్లిక్ చేయండి. సో మనకి ఏంటంటే ఇక్కడ మీకు చిన్న టాపిక్ చెప్తాను. మనం ఇంతకుముందు జిఎల్ అకౌంట్స్ క్రియేట్ చేశాం కదా. అవును, జిఎల్ గ్రూప్స్ క్రియేట్ చేశాం. ఎక్కడ క్లిక్ జిఎల్ గ్రూప్స్ ఎక్కడ క్రియేట్ చేసాం? మనం OBD4లో చేసాం. OBD4లోకి ఏం చేసాం? మనం డిఫరెంట్ జిఎల్ గ్రూప్స్ అన్ని కూడా క్రియేట్ చేసాం అనమాట. గుర్తుంది కదా? గుర్తుంది. ఆ జిఎల్ గ్రూప్స్ అనేవి మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఓకే, అవి క్రియేట్ చేసినాయి, ఇక్కడికి వచ్చినాయి. సో మీరు ఒక పని చేస్తారు, OBD మీరు ఒకసారి ఓపెన్ చేయండి. న్యూ విండో తీసుకుంటారా? న్యూ విండో ఓపెన్ చేయండి. OBD4లోకి వెళ్ళని చెప్తాను. పొజిషన్కి వెళ్ళి మీ కంపెనీ కూడా అడుగుతుందా? చూడండి, అడుగుతుందా పొజిషన్? చార్ట్ ఆఫ్ అకౌంట్ అడుగుతుంది. చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇవ్వండి. సో చూడండి, ఇక్కడ మీకు ఫస్ట్ అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ చూస్తే, సెకండ్ వన్ చూసారా? అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ చూసారా? 300 నుంచి 400, 300 నుంచి 400, 399 వరకు ఉంది. అంటే 300 నుంచి 399 అంటే ఆల్మోస్ట్ 100 గ్రూప్స్ 100 ఉన్నాయి అనమాట. ఆల్మోస్ట్ 100 అకౌంట్స్ క్రియేట్ చేయొచ్చు. ఇవన్నీ జిఎల్ గ్రూప్స్ అంటాం. ఓకే, ఇప్పుడు అక్కడికి వెళ్ళండి. మీకు గుర్తుపెట్టుకోండి, 300 నుంచి 399 వరకు ఉందన్నమాట అడ్మినిస్ట్రేషన్ కాస్ట్. ఇది జిఎల్ గ్రూప్ అనమాట. అర్థమైంది కదా? ఓకే, జిఎల్ గ్రూప్ ఇదంతా. ఓకే, జిఎల్ గ్రూప్ లో మనం ఇవన్నీ ఉంటాయి. జిఎల్ గ్రూప్ లో ఇవన్నీ ఉంటాయి. ఇప్పుడు అక్కడికి వెళ్ళండి, FS00లోకి వెళ్ళండి. ఆల్రెడీ మనం విండో ఓపెన్ చేయండి. సో చూస్తే అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ ఉంది కదా, కాస్ట్ ఇది ఒక గ్రూప్ అనమాట, జిఎల్ గ్రూప్. ఆ జిఎల్ గ్రూప్ లో చూడండి 400, 300 నుంచి ఫస్ట్ రెంట్ అకౌంట్ క్రియేట్ చేస్తాం. 301 నుంచి శాలరీ అకౌంట్ క్రియేట్ చేసాం. 302 నుంచి క్యాష్ డిస్కౌంట్ అకౌంట్ క్రియేట్ చేసాం. 303 నుంచి పర్చేజ్ అండ్ సేల్స్ సంబంధించినటువంటి అకౌంట్ అనేది క్రియేట్ చేసాం అనమాట. అర్థమైందా క్లియర్ గా? అంటే అక్కడ కనిపించే అన్ని కూడా జిఎల్ అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ అంతా కూడా దానికి సంబంధించినటువంటి ఇది మెయిన్ జిఎల్ గ్రూప్ అనమాట. అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ అనేది జిఎల్ గ్రూప్, ఇది మెయిన్ గా. అందులో మనం అకౌంట్స్ 100 అకౌంట్ క్రియేట్ చేసుకోవచ్చు. అంటే రెంట్ అకౌంట్, శాలరీ అకౌంట్, క్యాష్ డిస్కౌంట్ అకౌంట్, పర్చేజ్ అకౌంట్ లాంటి ఒక 100 క్రియేట్ చేసుకోవచ్చు. అర్థమైంది కదా మీకు పాయింట్? అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ లో మనం ఇచ్చాం 400, 300 ఉంది. సో దాంట్లో 100 వరకు క్రియేట్ చేసుకోవచ్చు అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ లో. ఇది అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ లో మనం 100 అకౌంట్ క్రియేట్ చేసుకోవచ్చు. మనకు ఆ ఫ్లెక్సిబిలిటీ అనేది మనకు అక్కడ ఉందన్నమాట. ఓకే, అర్థమైంది కదా క్లియర్ గా మీకు ఇది? తర్వాత కరెంట్ అసెట్స్ ఉంది. కరెంట్ అసెట్స్ అందులో వచ్చేసి కరెంట్ అసెట్స్ అండ్ లోన్స్ ఉంది కదా, అండ్ అడ్వాన్సెస్. అందులో 2 బ్యాంక్ అకౌంట్ క్రియేట్ చేసాం. ఇంకా దీనికి రిలేటెడ్ గా ఉండే చాలా అకౌంట్లని మనం క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో ఆ అకౌంట్స్ ఎలా క్రియేట్ చేయండి అంటే రేపు మార్నింగ్ చెప్తాను మీకు. ఓకే, సో ఇది దీనికి సంబంధించిన కాన్ఫిగరేషన్ మొత్తం కూడా ఇక్కడ చేస్తున్నాం. ఎలా చేయాలి మీకు ఐడియా వచ్చింది కదా? సో ఇప్పుడు అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ ఉంది. అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ కు సంబంధించి పర్చేజ్ అనేది క్రియేట్ చేసాం. ఇంకేదన్నా ఎక్స్ట్రా ఎక్స్పెన్సెస్ సంబంధించి కానీ అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ కు సంబంధించి ఉంటే కొత్త అకౌంట్స్ అని ఇక్కడ యాడ్ చేసుకుంటూ వెళ్తాం. అట్లా 100 వరకు చేసుకోవచ్చు మనం. ఓకే, సో అక్కడ మనం ఆల్మోస్ట్ ఎన్ని అకౌంట్స్ క్రియేట్, ఇప్పుడు ఇది ఒక గ్రూప్. అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ అనేది ఒక ఫైల్ లా ఉంది. ఇది ఒక గ్రూప్ అనమాట, జిఎల్ గ్రూప్ అంటారు దీన్ని. ఓకే, ఇక్కడ మనం పర్చేజ్ అకౌంట్ వరకు ఉంది. ఇక్కడ ఇంకొకటి క్రియేట్ చేయాలంటే మళ్ళీ OBD4కి వెళ్ళి క్రియేట్ చేసుకోవాలి. అవసరం లేదు, ఇక్కడికి వచ్చేసరి మీరు ఆల్రెడీ OBD4 పని లేదు. ఓకే, ఎందుకంటే నేను మీకు టాపిక్ అర్థం అవ్వలేదు. అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ లో మనం నంబరింగ్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు తీసుకున్నాము? 300 నుంచి 399 వరకు తీసుకున్నాం. అంటే నేను చెప్పేది వినండి మీరు. హలో,
ఓకే ఓకే 300 నుంచి 399 వరకు తీసుకున్నాం. అంటే అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ పైన కనిపిస్తుంది కదా మీకు, అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ కర్సర్ పెట్టండి. అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ లో మనం 399 అకౌంట్స్ అని క్రియేట్ చేసుకోవచ్చు. ఎటువంటి అకౌంట్ క్రియేట్ చేసుకోవచ్చు? రెంట్ అనేది, శాలరీ అనేది, క్యాష్ డిస్కౌంట్, పర్చేస్ అనేది మొత్తం 99 అకౌంట్స్ క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. ఇది పైన అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ అని జిఎల్ గ్రూప్. ఓకే జిఎల్ గ్రూప్ లో అకౌంట్స్ ఉంటాయి. మీకు క్లారిటీగా అర్థమైందా పాయింట్? ఇది చాలా ఇంపార్టెంట్. అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ క్రియేట్ చేసాం, అక్కడ నెంబరింగ్ ఇచ్చాం మనం OBD4 లో. అవునవును. అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ లో నెంబరింగ్ ఎంత ఇచ్చాం? 400 300 నుంచి 400 399 వరకు ఇచ్చాం. అంటే ఏంటి, 100 అకౌంట్లు క్రియేట్ చేసాను. మనకి ఇక్కడ ఫ్లెక్సిబిలిటీ ఉంది ఇక్కడ. ఓకే. అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ అంటే జిఎల్ గ్రూప్ అండి, ఇది గ్రూప్. ఆ గ్రూప్ లో అకౌంట్స్ ఉంటాయి. ఓకే. ఆ అకౌంట్స్ అనేవి మనం 99 అకౌంట్లు అని 100 అకౌంట్ లాగా క్రియేట్ చేసుకోవచ్చు. రెంట్ లాగా, సేల్స్ లాగా, క్యాష్ డిస్కౌంట్, పర్చేస్ లాగా. క్లియర్ అయిందా? ఓకే ఓకే ఓకే. అలాగే కరెంట్ అసెట్స్ ఉంది, కరెంట్ అసెట్స్ అండ్ లోన్స్ ఉంది. దానికి సంబంధించి కూడా ఒక 100 అకౌంట్ క్రియేట్ చేసుకోవచ్చు. అర్థమైందా పాయింట్? ఓకే. మనం క్రియేట్ చేస్తాం, ఇక్కడ క్రియేట్ చేసాం ఆల్రెడీ. రెంట్ అకౌంట్, శాలరీ అకౌంట్, క్యాష్ డిస్కౌంట్ అకౌంట్, పర్చేజ్ అకౌంట్ అన్ని క్రియేట్ చేసేసాం మనం. క్లియర్ కదా? క్లియర్ కదా? ఎలా క్రియేట్ చేసాం? క్రియేషన్ మీద క్లిక్ చేసాం. చేయండి ఒకసారి చెప్తాను. క్రియేషన్ ఎక్కడ ఉంది? క్రియేషన్ ట్యాబ్ ఒక పేపర్ సింబల్ లా ఉంటుంది చూడండి, బైనాక్యులర్ సింబల్ పక్కనే ఉంది పైన. అది దాని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసి ఏం చేస్తాం? ఇప్పుడు మనం అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ కింద కనండి చెప్తాను, దాన్ని కొంచెం దాన్ని కిందకి పెట్టండి తీసి. సో అడ్మినిస్ట్రేషన్ సంబంధించిన అకౌంట్ అనుకోండి. అడ్మినిస్ట్రేషన్ సంబంధించిన అకౌంట్ క్రియేట్ చేయాలంటే ఏం చేస్తాం? ఇప్పుడు 400 303 అనేది అయిపోయింది. ఇక్కడ వరకు చేసాం మనం, ఒక అకౌంట్ క్రియేట్ చేసాం అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ లో. అదర్ ఎక్స్పెన్సెస్ అని ఉంది, అప్పుడు ఏం చేస్తాం? 303 ఉంది, ఆల్రెడీ ఉంది కాబట్టి 304 ఇస్తాం ఇక్కడ. ఓకే. అర్థమైందా? 304 ఇచ్చేందుకు నేను చెప్తాను. 400 304 ఇవ్వండి, ఎంటర్ చేయండి. చేసాం. చేసినది ఇక్కడ చూసి, ఇక్కడ మొత్తం మనకు అనేబుల్ అయిపోయినాయి పక్కన కనిపించే ట్యాబ్స్ అన్ని కూడా. అవునవును. సో ఇక్కడ క్లిక్ చేయండి కింద గ్రూప్ అకౌంట్. గ్రూప్ అకౌంట్ అంటే జిఎల్ గ్రూప్ అకౌంట్ అని అర్థం మనకి. ఇది OBD4 క్రియేట్ చేసాం కదా. అవును. క్లిక్ చేయండి కింద ఆప్షన్. మీరు ఏం చేశారు గుర్తుందా? చూసి అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ ఉందా? అది. సో ఇక్కడ తీసుకుని టోటల్ మొత్తం చేస్తాం, ఇంకేం చేయదు. వెయిట్ మొత్తం చేసేస్తాం. కాన్ఫిగరేషన్ అంతా చేసిన తర్వాత ఆ అకౌంట్ అనేది అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ కింద మళ్ళీ ఇంకొక అకౌంట్ యాడ్ అవుతుంది. ఓకే ఓకే. అంటే అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ లో ఈ అకౌంట్స్ అనేవి కూడా యాడ్ అవుతాయి. 100 అకౌంట్ క్రియేట్ చేసుకోవచ్చు మనం. అర్థమైందా? ఓకే, అర్థమైంది. క్లియర్, డౌట్ ఏం లేదు కదా? OBD4 ఇక్కడ మొత్తం లింక్ అన్నమాట దాంతో. ఇది అక్కడ జిఎల్ గ్రూప్స్ క్రియేట్ చేస్తాం, ఇక్కడ జిఎల్ అకౌంట్స్ క్రియేట్ చేస్తున్నాం, అంతే డిఫరెన్స్. ఓకే ఓకే ఓకే. జిఎల్ గ్రూప్స్ అంటే లిస్ట్ ఆఫ్ జిఎల్ అకౌంట్స్ అండి, గుర్తుపెట్టుకోండి. జిఎల్ గ్రూప్స్ అంటే లిస్ట్ ఆఫ్ జిఎల్ అకౌంట్స్. మనం మీకు ఒక చిన్న క్వశ్చన్ కూడా పంపించాను దానికి సంబంధించి, క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ సంబంధించి. ఓకే ఓకే. ఆ జిఎల్ అకౌంట్స్ అంటే లిస్ట్ ఆఫ్ జిఎల్ గ్రూప్స్ అంటే లిస్ట్ ఆఫ్ జిఎల్ అకౌంట్స్. ఓకే. ఆ జిఎల్ గ్రూప్స్ లో మనం జిఎల్ అకౌంట్స్ క్రియేట్ చేస్తాం. అందుకే ఏం చేస్తాను, డైరెక్ట్ గా పోస్టింగ్స్ అన్ని చేయించుకోవడం. ఫస్ట్ మీతో ఈ జిఎల్ అకౌంట్స్ అన్ని క్రియేట్ చేస్తాను, ఒక 20 చేపిస్తాను. అప్పుడు మీకు ఐడియా వస్తుంది క్లారిటీగా. ఓకే. అప్పుడు ఒకటి డాక్యుమెంట్ అంటే పోస్ట్ చేద్దాం. FB50 కదా, జనరల్ లెడ్జర్ డాక్యుమెంట్ పోస్ట్ చేయడానికి. FB50లోకి వెళ్ళండి. హలో, డేట్ ఇవ్వండి యాజ్ గా. వచ్చిందా కిందికి? డేట్ ఇవ్వండి. రిఫరెన్స్ 1 అని రాయండి అక్కడ. కిందకి రండి, కిందకి వచ్చి జిఎల్ అకౌంట్స్ దగ్గరికి రండి. అక్కడ క్లిక్ చేయండి, జిఎల్ అకౌంట్ దగ్గర కర్సర్ పెట్టండి. వెయిట్ అక్కడ మీకు ఒక భూతత్వం లాంటి సింబల్ దాని మీద క్లిక్ చేయండి.
కంపెనీ కోడ్ ఇచ్చారు కదా, కంటిన్యూ చేయండి. ఇక్కడ కంటిన్యూ చేయండి, ఏమొద్దు. ఎన్ఐసిఏ మీ కంపెనీ కూడా చార్ట్ ఆఫ్ అకౌంట్స్. అవును, చార్ట్ ఆఫ్ అకౌంట్స్. ఓకే, కంటిన్యూ చేయండి ఇప్పుడు. వెయిట్, మనం ఇప్పుడు ఒకటి రాద్దాం, మనం ఒకటి పోస్ట్ చేద్దాం. రెంట్ పెయిడ్ ఏం చేస్తాం, ఎట్లా రాస్తాం? రెంట్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్ అంటాం, అంతే కదా? అవునవును. సో వెయిట్, మీది రాంగ్. ఇక్కడ బ్యాంక్ అకౌంట్ ఇక్కడ ఎందుకు వచ్చింది? ఇక్కడ ఎందుకు 2010లో ఎందుకు క్రియేట్ చేశారు? 200 100 ఎందుకు వచ్చింది అది? సరే పని చేయండి. సరే, రెంట్ మీద ఇప్పుడు రెంట్ పెయిడ్ అనమాట. రెంట్ దానికి మీరు ఎట్లా రాస్తారు? మనం రెంట్కి సంబంధించి రెంట్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్ అంటారు, అంతే కదా? అవునవును. సో రెంట్ మీద క్లిక్ చేయండి, డబుల్ క్లిక్ చేయండి. కింద పైన ఇక్కడ డిఆర్సిఆర్ డెబిట్ కదా, అది రెంట్ అకౌంట్ అనేది డెబిట్ చేయాలి మనం. డిఆర్ అని తీసుకోండి, క్లిక్ చేయండి. అక్కడ సింబల్ మీద క్లిక్ చేయండి. డెబిట్ అమౌంట్ ఒక 10,000 ఇవ్వండి. తర్వాత జిఎల్ అకౌంట్ దగ్గర రండి. క్లిక్ చేయండి, అక్కడ సింబల్ మీద దాని మీద క్లిక్ చేయండి. కంటిన్యూ చేయండి. వెయిట్, బ్యాంక్ అకౌంట్ తీసుకోండి. ఇది రాంగ్ అనుకుంటున్నాను మీరు చేసింది. రెండు ఒకటి వస్తాయి. రెండు ఒకటి ఎలా వస్తాయి? రెండింటి ఒకటే నెంబర్ ఇచ్చారా మీరు ఏమన్నా? బ్యాంక్ అకౌంట్ తీసుకోవాలి ఇక్కడ. బ్యాంక్ అకౌంట్ తీసుకోండి. మళ్ళీ నెంబర్ వెయిట్ అలాగే ఉండని చెప్పాను. క్రెడిట్ అని రాయండి. బ్యాంక్ అకౌంట్ అది మారాలి కదా, సేమ్ నెంబర్స్ ఎట్లా వస్తాయి? రావు కదా. రెంట్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్, పైన రెంట్ రాసాం, కింద బ్యాంక్ అని రాసాం కదా. సిఆర్ అని రాయండి. క్రెడిట్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ క్రెడిట్ 10,000 ఇవ్వండి. ఎంటర్ ప్రెస్ చేయండి ఒకసారి. నో అమౌంట్ టాలరెన్స్ చేంజ్ ఎంటర్ ఫర్ ద కంపెనీ కోడ్ అంటున్నాడు. ఎంటర్ కొట్టండి, మళ్ళీ పొద్దున చూద్దాం. ఎర్రర్ వచ్చింది. అంటే టాలరెన్స్ గ్రూప్ లో మీరు అమౌంట్ అనేది ఎంటర్ చేయలేదంట, టాలరెన్స్ గ్రూప్ లో. ఓకే, మళ్ళీ ఎంటర్, మళ్ళీ ఇంకోసారి కొట్టి చూడండి, పోతుందని చూద్దాం. పోదు 99%. ఇది మీకు ఇప్పుడు కనిపించేది కంపెనీ కోడ్ సేమ్ తీసుకున్నారా మీరు? కంపెనీ కోడ్ అవునవును. మీరు వేరేదేం చేయలేదు కదా? లేదు, ఫస్ట్ నుండి మనం ఇదే కంపెనీ కోడ్ చేస్తాం. ఓ పని చేయండి అయితే, అప్పుడు ఆ ఎర్రర్ డబుల్ క్లిక్ చేయండి. డీటెయిల్ టాలరెన్స్ గ్రూప్ ఫర్ ద ఎంప్లాయీస్ అనేది క్లిక్ చేయండి. డైరెక్ట్ గా వెళ్ళిపోతుంది ప్రాబ్లం దగ్గరికి. డిఫైన్ టాలరెన్స్ గ్రూప్ ఫర్ ద ఎంప్లాయీస్ అన్నాడు, దాన్ని క్లిక్ చేయండి. మీరు టాలరెన్స్ గ్రూప్ క్రియేట్ చేయలేదా? చేసాం. మరి ఎందుకని వస్తుంది అట్లా? ఈవెంట్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు ఎర్రర్ మనకు ఆ రోజు వచ్చింది, వస్తే మనం చేయలేదు. ఇది ఏంటంటే టాలరెన్స్ గ్రూప్ క్రియేట్ చేయండి. ఒకటి ఆల్రెడీ క్రియేట్ చేసాం. దాంట్లో ఒక వీడియో చూసాం మనం. ఒకటి ఏంటంటే ఇఫ్ క్రియేట్ చేయకపోయినా ఎర్రర్ వస్తుంది, ఒకవేళ క్రియేట్ చేసినా కూడా ఎర్రర్ వస్తుంది. కంపెనీ కోడ్ ఇవ్వండి. అక్కడ కంపెనీ కోడ్ ఇవ్వండి. ఈ టాలరెన్స్ గ్రూప్ అనేది ఎప్పుడు బ్లాంక్ లో ఉంటే బెటర్ అని చెప్పేసి ఆ వీడియోలో చెప్పిన. ఒకవేళ మీరు క్రియేట్ చేస్తే టాలరెన్స్ గ్రూప్ తోని యూజర్ ఐడి మనకి లింక్ చేస్తే ఈ ఎర్రర్ అనేది పోతుంది. అవును సార్, చేయండి. దాని ప్రకారం చేయండి. కంపెనీ కోడ్ ఇవ్వండి. మళ్ళీ అవ్వలేదేమో, మేబీ తెలియదు కదా మనకి. కంపెనీ కోడ్ ఇవ్వండి. కరెక్టే కదా? కరెన్సీ ఇవ్వండి. ఐఎన్ఆర్ ఆటోమేటిక్ తీసుకుంటుంది అనుకుంటుంది. ఐఎన్ఆర్ ఇవ్వండి. ఓ పని చేయండి, ఇక్కడ అమౌంట్ దగ్గరికి వచ్చేయండి. అమౌంట్ దగ్గరికి వచ్చి అమౌంట్ ఇచ్చేయండి డైరెక్ట్గా. ఇక్కడ అమౌంట్ 9 ఇవ్వాలని చెప్పాను కదా, అప్పుడు మీకు గుర్తుందా? మొత్తం 9 ఇవ్వాలని. 9 ఇవ్వాలి, ఎక్కువ ఇవ్వద్దు. 9 ఇచ్చారా? తర్వాత 5 ఇవ్వాలని చెప్పాను, గుర్తుంది? ఎక్కడ ఇవ్వాలో? 5 ఇక్కడ కింద కూడా 9 ఇవ్వండి. 9 ఇవ్వండి సెకండ్ లో కూడా. తర్వాత 5 ఇవ్వండి, 5% అని ఇవ్వండి.
ఇక్కడ ఏం రేవంత్ ఇక రెవెన్యూ డిఫరెన్షియల్ అమౌంట్ 5 ఇచ్చారు కదా, అవును 5 ఇచ్చారా? క్యాష్ డిస్కౌంట్ పర్ లైన్ ఐటమ్ ఇది ఏం అవసరం. క్యాష్ 1 మినిట్ 5 ఇచ్చారు కదా, అమౌంట్ వచ్చేసి 100 ఇవ్వండి చెప్తాను. అక్కడ 5 ఇవ్వండి, 5% ఇవ్వండి. క్యాష్ డిస్కౌంట్ ఫర్ 5 ఇవ్వండి చెప్తాను. క్యాష్ డిస్కౌంట్ 5 ఇచ్చారా? పైన కూడా 5 ఇవ్వండి. క్యాష్ డిస్కౌంట్ అక్కడ కాదమ్మా ఇమ్మంది, క్యాష్ డిస్కౌంట్ ఫర్ లైన్ ఐటమ్ దగ్గర 5 ఇవ్వండి. కింద రండి, ఇక్కడ 5 దగ్గర 100 మిగతా 5 అలాగే ఉంచండి మధ్యలో. అక్కడ 100 ఇవ్వండి, పక్కన కూడా 100 ఇవ్వండి. ఆ 5 అనేది 100. మళ్ళీ ఇటువైపు రండి, అక్కడ అది అక్కడ కాదు, నెక్స్ట్ ఇంకోసారి 5 ఇచ్చేది. క్యాష్ డిస్కౌంట్ అడ్జస్ట్ అని అక్కడ వచ్చేసి 100 ఇవ్వండి. కింద కూడా 100 ఇవ్వాలి. సేవ్ చేయండి, ఎంటర్ కొట్టండి ఒకసారి. సేవ్ చేసి చూడండి, అవుతుంది. సేవ్ చేయండి. ఇప్పుడు అక్కడికి వెళ్ళండి చెప్తాను. పోస్టింగ్ పీరియడ్ దగ్గరికి వెళ్ళండి. పోస్టింగ్ పీరియడ్ దగ్గరికి వెళ్ళి ఎంటర్ కొట్టి చూడండి. పోస్ట్ చేస్తున్నాం కదా మన డాక్యుమెంట్, అక్కడికి వెళ్ళండి. మనం డైరెక్ట్ ఆ పేజ్ నుండే తీసుకున్నాం కదా, అక్కడి నుంచి తీసుకున్నాం. లేదు విండో ఓపెన్ అవ్వలేదా మీకు? సరే బ్యాక్కి వెళ్ళి ఇప్పుడు మళ్ళీ పోస్ట్ చేయండి ఇంకోసారి. డేట్ ఇవ్వండి. వెయిట్ ఆగండి చెప్తాను. ఆగండి ఒక నిమిషం ఆగండి. ఆగండి 1 మినిట్ ఆగండి చెప్తాను మీకు. హలో, బ్యాక్ జిఎల్ డిస్క్రిప్షన్ మీద క్లిక్ చేయండి. జిఎల్ అకౌంట్ చార్ట్ అకౌంట్ జిఎల్ మీద క్లిక్ చేయండి. జిఎల్ అకౌంట్ అక్కడ కాదమ్మా, అక్కడ కాదమ్మా, క్లిక్ చేయండి చెప్తాను. చేయండి. ఇదా సార్? క్లిక్ చేయండి అక్కడ. ఓకే. జిఎల్ అకౌంట్ చార్ట్ ఆఫ్ అకౌంట్ 1 మినిట్ లైన్లో ఉండి చెప్తాను. మీరు అట్లా ఎందుకు వచ్చింది అంటే ఒక నిమిషం లైన్లో ఉండి చెప్తాను. మీరు అది పోస్టింగ్ రాంగ్ ఉన్నట్టుంది, చూడాలి. 1 మినిట్ రాంగ్ చెప్తాను. ప్రొఫైల్ క్లిక్ చేయండి దాని మీద. అదే వచ్చింది. వెయిట్ జిఎల్ అకౌంట్ విత్ డీటెయిల్. ఒక్క నిమిషం సార్, నేను ఈ చిన్న కాల్ వచ్చింది, ఒక 2 మినిట్స్ మాట్లాడి మళ్ళీ. ఓకే. తొందరగా రావాలి.
రిజిస్టర్ గారు వచ్చారా? రిజిస్టర్ గారు వచ్చారా? సార్ చెప్పండి. మీరు పని చేయండి. ఓకే. మీరు ఏం చేయాలంటే ఇప్పుడు జిఎల్ అకౌంట్స్ పక్కన చూడండి, పైన సేమ్ యాసిడ్ ఉంది కదా, అక్కడ జిఎల్ అకౌంట్స్ నంబర్ ఇన్ చార్ట్ ఆఫ్ అకౌంట్ అని చూసారా? నెంబర్ ఇన్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ కనిపిస్తుందా మీకు? మీరు ట్యాబ్ దాని పక్కన జిఎల్ అకౌంట్ డిస్క్రిప్షన్స్ అని ఉందా చూడండి. ఉంది ఉందా? దాని పక్కన ఇంకొక ట్యాబ్ ఉంది చూసారు, లెఫ్ట్ కి రైట్ కి, దాని మీద క్లిక్ చేయండి. ఓకే. వెయిట్ అక్కడ మనకి ఏం రావాలంటే చూడండి, ఎప్పుడైనా మీరు పోస్ట్ చేసేటప్పుడు జిఎల్ అకౌంట్ విత్ డీటెయిల్ అని ఒకటి వస్తుంది. ఓకే, ఇంకొకటి తీసుకోవాలా? అది దాని మీద క్లిక్ చేయండి చెప్తాను. ఇప్పుడు అలా రావాలి, కరెక్ట్. దాని మీద క్లిక్ చేయండి. జిఎల్ అకౌంట్ విత్ డిలీట్ లాగ్ ఫ్లాగ్ ఇన్ చార్ట్ డీటెయిల్ ఆఫ్ అని వస్తుంది. దాని మీద క్లిక్ చేయండి. చార్ట్ ఆఫ్ ఇప్పుడు కంటిన్యూ చేయండి ఒకసారి. డిలీట్ అని ఉంది, డిలీట్ అండ్ లాక్. ఓకే, దాని మీద ఇప్పుడు కంటిన్యూ చేయండి, ఏం కాదు. దాని మీద క్లిక్ చేయాలా? కింద కంటిన్యూ బటన్ రైట్ మార్క్ ఉంటుంది కింద, అక్కడ క్లిక్ చేయాలి. ఓకే. వచ్చిందా? ఓకే. బ్యాంక్ అకౌంట్ అని. వెయిట్ మనం రెంట్ పెయిడ్ అన్నాం కదా, రెంట్ అకౌంట్ వచ్చేసి 400 తీసుకోండి. క్లిక్ చేయండి దాని మీద. ఓకే, ఇస్తున్నారు కదా. టెక్స్ట్ ఏమైనా రాస్తారా? డెబిట్ టెక్స్ట్ అంటే ఎట్లా రాసుకోవచ్చు? పని చేయండి, అమౌంట్ ఇచ్చేయండి. టెక్స్ట్ వదిలే, అమౌంట్ ఇచ్చేయండి. అమౌంట్ 10,000 ఇవ్వండి. ఇప్పుడు మళ్ళీ జిఎల్ దగ్గరికి రండి. వచ్చారు, జిఎల్ దగ్గరికి వచ్చారా? క్లిక్ చేయండి, అక్కడ క్లిక్ చేయండి. మళ్ళీ సేమ్ ఇంత ముందు లాగా తీసుకోవాలా? వెయిట్ నేను చెప్తాను. వెయిట్ ఓకే. ఇప్పుడు మీరు రెంట్ ఎక్కడికి వచ్చారు? జిఎల్ అకౌంట్స్ కింద క్లిక్ చేయండి, ఏమొస్తుంది చూద్దాం ఒకసారి. అమౌంట్ 10,000 ఇచ్చారు కదా. అవునవును, అయిపోయింది. మళ్ళీ నెక్స్ట్ క్రెడిట్ ఇవ్వాలి కదా. పక్కకి రండి చెప్తాను. అక్కడ ఏమొచ్చింది చూడండి, ఏమి ఇచ్చారు అక్కడ. కంటిన్యూ చేయండి. జిఎల్ అకౌంట్ విత్ డిలీట్. కంటిన్యూ చేయండి. అక్కడ బ్యాంకుకి ఇవ్వాలి, మనం బ్యాంక్ నుంచి పే చేస్తాం కదా. ఏంటి ఇందాక 200 వచ్చింది, ఇప్పుడు 200 వస్తుంది, 200 100 వస్తుందండి అకౌంట్. హెచ్డిఎఫ్సి బ్యాంక్ తీసుకోండి. హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఏ బ్యాంక్? ఏదో ఒక బ్యాంక్ తీసుకోండి. ఓకే. ఇక్కడ క్రెడిట్ చేయండి అది. అంటే ఇప్పుడు ఇక్కడ 400 నుండి 300 ఉంది. అంటే సిరీస్ అనేది ఇక్కడ 200 101 ఉంది. ఇట్లా తీసుకోవచ్చు సార్. అట్లా సిరీస్ కాదు మనం తీసుకుంటుంది. మనం ఇండివిజువల్ ఎలా చేస్తాడు? ఇప్పుడు రెంట్ పెయిడ్ అన్నాడు కదా, రెంట్ అకౌంట్ ఇటు బ్యాంక్ అన్నాడు కదా. అవునవును. సో రెంట్ అకౌంట్ తీసుకుంటాము, అకౌంట్ తీసుకుంటాం, బ్యాంక్ ఒక అకౌంట్ సెలెక్ట్ చేసుకుంటాం. ఓకే. అర్థమైంది కదా. ఇప్పుడు 10,000 ఇవ్వండి చెప్తాను. ఎంటర్ కొట్టండి. ఎంట్రీ ఈస్ రిక్వైర్డ్. వెయిట్ అంటే ఇందాక వచ్చిన ఎర్రర్ మనకు రాలేదు అంటే మీనింగ్ ఏంటి వినండి నేను చెప్పేది. అంటే మనం ఇందాక కరెక్ట్ చేసాం. మీరు జిఎల్ లో వచ్చేసి ఇందాక మీరు ఆల్రెడీ అంతకుముందు మనం అకౌంట్ క్రియేట్ చేసాం. ఏ అకౌంట్ కాన్ఫిగరేషన్ మన అమౌంట్ లిమిట్ అనేది మనం ఇచ్చాం ఆల్రెడీ. ఇందాక ఏ అకౌంట్ క్రియేట్ చేసిన టాలరెన్స్ గ్రూప్ అనేది ఇచ్చాం, అయినా కూడా పోయిందంటే ఎవరైనా డిలీట్ చేసి ఉండొచ్చు, బై మిస్టేక్ సేవ్ ఉండొచ్చు అనమాట. సో ఆ ఎర్రర్ రాలేదు మనకి. ఆ ఎర్రర్ రాలేదంటే ఏంటి, మనం కరెక్ట్ గా చేసామని అర్థం. ఆ ఎర్రర్ రాలేదు, నెక్స్ట్ ఇంకొక ఎర్రర్ చూపిస్తుంది మనకి. ఏమని చూపిస్తుంది? ఎంట్రీ ఇస్ రిక్వైర్డ్ ఇన్ బిజినెస్ ఏరియా ఫీల్డ్ ఫర్ అకౌంట్ నెంబర్ అని ఉంది. బిజినెస్ ఏరియాస్ మనం క్రియేట్ చేసాం కదా. మీకు ఎన్ని బిజినెస్ ఏరియాస్ ఉన్నాయి? ఒకటైనా తీసుకున్న మీరు 2 చేశారా?
మనం చేసింది అదే ఒకటి. బిజినెస్ ఏరియా తీసుకోండి. ఆ బిజినెస్ ఏరియా చేసాం కదా, క్లిక్ చేయండి ఒకసారి. క్లిక్ చేసి మీ బిజినెస్ ఏరియా ఇవ్వండి. అంటే ఏ బిజినెస్, ఇప్పుడు మీరు అకౌంట్ పోస్ట్ చేస్తారు కదా, డాక్యుమెంట్ పోస్ట్ చేస్తారు, ఏ బిజినెస్ ఏరియా అనేది ఇవ్వాలి కదా కంపల్సరీ. అది అవసరం లేదు, ఇంకా అది అవసరం లేదు, క్లోజ్ చేసేయండి. బిజినెస్ ఏరియా అడుగుతుంది. మీ బిజినెస్ ఏరియా, మీరు బిజినెస్ ఏరియా క్రియేట్ చేసే ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ లో చేసామా చేయలేదా? గుర్తుందా మీకు? బిజినెస్ ఏరియాలు గుర్తున్నాయా? చేసాం. నితీష్ బిఏ అని చెప్పేసి NIBA బిజినెస్ OX03 లో బిజినెస్ ఏరియా చేసాం. అవును. బిజినెస్ ఏరియా ఏమి ఇచ్చారు గుర్తుందా మీకు? ఎక్సెల్ లో రాసుకున్నారా? మీరు షీట్ లో రాసుకున్నారా? రాసాం. చూడండి ఏం రాశారు. బిజినెస్ ఏరియా ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ లోకి వెళ్ళి చూడండి. ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ లో ఉంటుంది ఫోర్త్ కాన్ఫిగరేషన్, దాని తర్వాత కాన్ఫిగరేషన్. అది NITH అనేది మీ బిజినెస్ ఏరియా. NITH ఇవ్వండి అక్కడ. ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది బిజినెస్ ఏరియా. చూడండి మీరు ఎక్కడ, మీకు కర్సర్ చూడండి, ఎక్కడ చూడండి, మీరు చివరికి రండి స్ట్రైట్ వచ్చేయండి. చూసారు బిజినెస్ ఏరియాని చూపిస్తుంది. మీరు ఎంటర్ కొట్టొద్దు, మీకు బిజినెస్ ఏరియాని చూపించిందా? మీ కర్సర్ రెడ్ సింబల్ చూపిస్తుంది చూడండి. మీ కర్సర్ ఎక్కడ ఉంది? అవునవునవును, కనిపిస్తుందా? అక్కడ ఇవ్వండి, బిజినెస్ ఏరియా ఇవ్వండి. మీరు ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ లో బిజినెస్ ఏరియా అనేది రిక్వైర్ ఐటమ్ కింద పెట్టారు, అందుకే అది తీసుకోకుండా పోస్ట్ అవ్వట్లేదు. NITH అనేది కంపల్సరీ ఇవ్వాలి మీరు. ఓకేనా? క్లియర్ కదా? ఇప్పుడు ఎంటర్ కొట్టండి. కింద కూడా అడుగుతుంది, కింద కూడా బిజినెస్ ఏరియా అంటుంది. చూసారా? అంటే అక్కడికి వచ్చి ఆగిపోయింది కర్సర్. అక్కడ ఉన్నట్టు మనకి ఎర్రర్ ఉన్నట్టు మనకి అర్థం. ఓకేనా? ఓకే, కంటిన్యూ చేయండి. ఓకే, అయిపోయింది. చూసారా? మీరు ఇక్కడ చూడండి, మీ GL అకౌంట్ అన్న చూసారా? మీరు కర్సర్ ఎక్కడా పెట్టి మూవ్ చేయొద్దు. నేను చెప్పిన చోటు జస్ట్ పెట్టండి అంతే, మూవ్ చేయొద్దు ఇది కూడా. మీ GL అకౌంట్ నెంబర్స్ ఇచ్చారు. రెంట్ అకౌంట్, HDFC బ్యాంక్, డెబిట్, క్రెడిట్ రాశారు కదా, దాని పక్కన ఎస్ అని ఒకటి చూసారా? పైన GL అకౌంట్ పక్కన ఎస్ అని చూసారా? స్టేటస్ అన్నమాట. దాని కింద ఏమున్నాయి? 2 ఎల్లో మార్కులు రైట్ సింబల్స్ ఉన్నాయి చూడండి. దాని కింద డౌన్ కర్సర్ తీయమ్మ, అక్కడ కర్సర్ పక్కన పెట్టి, పక్కన కొంచెం దాని కింద 2 ఎల్లో మార్కులు సింబల్స్, రైట్ సింబల్స్ ఉన్నాయి చూసారా? స్టేటస్ కిందే ఉన్నాయి, ఎక్కడో కాదు, మీరు ఎక్కడే ఉన్నా. అది గ్రీన్ కలర్ లో ఉంది. సారీ అదే గ్రీన్ కలరే. గ్రీనే కదా, గ్రీన్ అంటే ఆకుపచ్చ. అదే ఎల్లో ఎల్లో అన్న, సారీ గ్రీన్ కలర్ లో చూసారా? రైట్ సింబల్ అని చూసారా 2? అవునవును. అంటే దానికి మీనింగ్ ఏంటి? స్టేటస్ అంటే కరెక్ట్ గా ఉంది, మీరు మొత్తం చేశారు కాన్ఫిగరేషన్, మీరు ఇప్పటి వరకు చేసిన కాన్ఫిగరేషన్స్ అంతా కరెక్ట్ గా ఉంది. ఓకే, అర్థమైందా? క్లియర్ గా అర్థమైందా మీకు? అర్థమైంది. 2 గ్రీన్ లోకి రావాలి. వచ్చే వరకు మనం ఆ 2 రాకపోతే ఎర్రర్స్ ఉన్నట్టు. సో ఓకే, గ్రీన్ లోకి వచ్చినప్పుడే పోస్ట్ అవుతుంది డాక్యుమెంట్. అవి వస్తే ఒక ఎంట్రీ అనేది పోస్ట్ అయిన మీనింగ్ అన్నమాట. అవటానికి రెడీగా ఉంది, ఇంకా మనం పోస్ట్ చేయలేదు డాక్యుమెంట్ ని. ఈ 2 రైట్ సింబల్ రావాలి, అప్పుడు మనం ఆల్మోస్ట్ మనం చూస్తున్న రెంట్ అకౌంట్, బ్యాంక్ అకౌంట్ అనేది ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఉన్నట్టు మీనింగ్. ఓకే, తర్వాత ఏంటి? పైన చూడండి, అమౌంట్ ఇన్ఫర్మేషన్ అన్నాడు చూడండి. డేట్ స్ట్రైట్ లో ఉంటుంది చూడండి, డేట్ ఇచ్చారు కదా, డాక్యుమెంట్ డేట్ స్ట్రైట్ లో అమౌంట్ ఇన్ఫర్మేషన్ అన్నాడు. 10,000 వచ్చిందా? కింద పైన కింద వచ్చింది. డెబిట్ అండ్ క్రెడిట్. దాని కింద చూసారా ఒక 3 జీరోస్ లా కనిపిస్తున్నాయి. ఒకటేమో గ్రీన్ కలర్ లో ఉంది, దాని పక్కన మధ్యలో ఒకటి వైట్, తర్వాత వైట్ ఉంది. అవును. ఆ డేట్ ఇచ్చేటప్పుడు ఆ గ్రీన్ కలర్ అనేది వైట్ లో ఉంటుంది. తర్వాత కూడా నెక్స్ట్ మీరు ఈ GL అకౌంట్స్ ఇచ్చేటప్పుడు మిడిల్ లోకి వస్తుంది. ఎప్పుడు కంప్లీట్ అయిపోయినప్పుడు ఇక్కడ గ్రీన్ లోకి వస్తుంది. ఓకే, ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి మనం. ఈ 2 పాయింట్స్, రైట్ సింబల్స్ రావాలి, ఇట్లా రావాలి. ఓకే, ఇట్లా మొత్తం వచ్చేసిన తర్వాత రెడీగా ఉన్నాం అంటే మనం ఇప్పుడు డాక్యుమెంట్ ని చెక్ చేసుకోవాలి ఒకసారి, కరెక్ట్ గా ఉందా లేదా అని చెక్ చేసుకుని తర్వాత పోస్ట్ చేయాలి. ఓకే, అంటే ఇవన్నీ చెక్ చేసుకొని మళ్ళీ తర్వాత ఎంట్రీ అనేది పోస్ట్ చేయాలి. సో ఇప్పుడు ఏం చేయాలి? సిమ్యులేట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సిమ్యులేట్ పైన సిమ్యులేట్ ఉందా చూడండి, పైన చూడండి, పైన చూడండి, పైనుంచి 1 2 సిమ్యులేట్, కరెక్ట్. సిమ్యులేట్ డాక్యుమెంట్ పోస్ట్ అన్నాడు, అంటే పోస్టింగ్ అన్నాడు, అంటే సిమ్యులేట్ చేస్తాం, అంటే చెక్ చేసుకుంటాం. క్లిక్ చేయండి దాని మీద. చూసారా? కంగ్రాచులేషన్స్. ఇది డాక్యుమెంట్ అనమాట. మీరు కంప్లీట్ అయిన డాక్యుమెంట్ ఎలా వెళ్తుంది అనేది ఇక్కడ చూపిస్తుంది. తప్పులుంటే బ్యాక్ చెక్ చేసుకోవచ్చు. చూసారా? మీకు ఇంతకుముందు నేను చెప్పాను, ఇక్కడ చూడండి, పైన అక్కడ కాదు,
ఎస్ఏ అది డాక్యుమెంట్ టైప్ ఎస్ఏ అని చూసారా? ఎస్ఏ అంటే జనరల్ లెడ్జర్ డాక్యుమెంట్ అని చూపిస్తుంది మనకి. అవును. అంటే ఏంది ఈ పోస్ట్ దేనికి సంబంధించిన టైపు? ఎస్ఏ అంటే జనరల్ లెడ్జర్ లో సంబంధించిన అన్నమాట ఇది. జర్నలిస్ట్‌కి సంబంధించింది. ఓకే. అర్థమైందా? కింద చూసి లాస్ట్ లో కరెన్సీ ఉంది, డేట్ ఉంది, కంపెనీ కోడ్ ఉంది. రియల్ టైమ్‌లో అయితే ఇక్కడ డాక్యుమెంట్ నంబర్ గూడా వస్తుంది మనకి. ఇంకా మనం కాన్ఫిగరేషన్ చేయలేదు, కొన్ని నెంబర్స్ చేయలేదు కాబట్టి రాలేదు. వస్తాయి, అన్ని వచ్చేస్తాయి, 1 బై 1 వస్తాయి. ఓకే. డాక్యుమెంట్. రెఫరెన్స్ ఇచ్చారు మీరు. కరెన్సీ ఏ కరెన్సీ? ఐఎన్ఆర్ లో పోస్ట్ చేస్తున్నారు ఇది. ఓకే. కంపెనీ ఇండియన్ కోడ్ కరెన్సీ. చూసారా? కంపెనీ కోడ్ చూసారా? నేను చెప్పేది వినండి. కంపెనీ కోడ్ చూసారా? ఎన్ఐటిటి కంపెనీ కోడ్, పోస్టింగ్ డేట్ ఉంది, ఫిజికల్ ఇయర్ ఉంది, పీరియడ్ ఏ పీరియడ్ లో పోస్ట్ చేశారు, ఏ మంత్ లో పోస్ట్ చేశారు, 8th పీరియడ్ ఇది మనకు రన్ అవుతుంది ఇప్పుడు. మొత్తం వచ్చింది చూసారా? అవును, వచ్చింది. కింద చూడండి. ఈ ఎస్ఏ డాక్యుమెంట్ అంటే మనకి ఎట్లా అంటే చూడండి, ఐటమ్స్ అన్నాడు 1, 2, 3 2 ఐటమ్స్ మనకు ఉన్నాయన్నమాట, డెబిట్ టు క్రెడిట్ ఓకే. ఐటమ్స్. దాని పక్కన చూసారా? పైన అకౌంట్ పక్కన చూసారా? పీకే అని ఉంది చూసారా? పీకే పోస్టింగ్ కీస్. పోస్టింగ్ కీస్ అంటే ఏంటి? డెబిట్ అంటే ఏంటి? 40 అనేది డెబిట్ ని ఇండికేట్ చేస్తుంది, 50 అనేది క్రెడిట్ ని ఇండికేట్ చేస్తుంది ఎస్ఏ డాక్యుమెంట్ లో, గుర్తుపెట్టుకోవాలి. ఓకే. మళ్ళీ వేరే డాక్యుమెంట్ లో మళ్ళీ ఈ నెంబర్స్ మారుతాయి. ఓకే. అర్థమైందా? సో ఇలా మనకి డాక్యుమెంట్ అనేది మనకి ఫుల్ ఫిగర్ కనిపిస్తుంది. దీన్ని ఏం చేయాలి మనం? ఇప్పుడు సేవ్ చేస్తే పోస్ట్ అయిపోతుంది. సేవ్ చేయండి. డాక్యుమెంట్ 1 వాస్ పోస్టెడ్ ఇన్ కంపెనీ పోస్టెడ్ ఇన్ కంపెనీ కోడ్. కంగ్రాచులేషన్స్. చాలా తక్కువ ఎర్రర్స్, మనకు ఓన్లీ ఒకటే వచ్చింది ఎర్రర్, గుర్తుపెట్టుకోండి. మామూలుగా అయితే మేము చేసేటప్పుడు, మేము నేర్చుకునేటప్పుడు అసలు మైండ్ పని చేసేది కాదు. 10-20 ఎర్రర్స్ వచ్చాయి ఒక్కోసారి. ఓకే. నాకు ఎందుకు చెప్పేవాళ్ళు మాకైతే తెలియదు, కానీ ఎర్రర్స్ ఎక్కువ వచ్చాయి. ఓకే. చూసారా? మీరు ఫస్ట్ డాక్యుమెంట్ అనేది పోస్ట్ చేసేసారు. ఓకే. ఒక డాక్యుమెంట్ అయిపోయింది. డాక్యుమెంట్ అనేది అయిపోయింది క్లియర్ గా. సరే, మీరు డాక్యుమెంట్ పోస్ట్ చేశారు. చేసిన తర్వాత దానికి సంబంధించిన డీటెయిల్స్ చూసుకోవాలనుకున్నాం. ఆ డాక్యుమెంట్ డీటెయిల్స్ అని ఎలా చూసుకోవాలి ఏంటనేది మీకు తెలియదు. అంటే దానికి సంబంధించి కూడా ఒక టీ కోడ్ ఉంటుంది సపరేట్ గా. ఓకే. ఇప్పుడు డాక్యుమెంట్ పోస్ట్ చేసిన డాక్యుమెంట్ చూడాలంటే ఎలా చూడాలి మనం? FB03 అని చెప్పేసి ఒక టీ కోడ్ ఉంటుంది, నోట్ చేసుకోవాలి ఇవన్నీ కూడా. FB03 అది కొట్టండి, వెళ్ళి FB03 కొట్టండి. మీరు అంటే FB03 ఇది పోస్ట్ చేసిన డాక్యుమెంట్ చూడటానికి. చూసారా? వెయిట్ ఇక్కడ ఏమొచ్చింది? మీకు కంపెనీ కూడా వచ్చింది, డాక్యుమెంట్ నంబర్ కూడా వచ్చింది, 1 ఫిజికల్ ఇయర్ వచ్చింది. అంటే మీకు రాలేదు, బట్ ఆప్షన్ ఉంది అక్కడ. మీరు డాక్యుమెంట్ నెంబర్ చూడాలనుకోండి, కంపెనీ కోడ్ డాక్యుమెంట్ నెంబర్ అది ఇచ్చేస్తే చూడొచ్చు అనమాట. ఓకే. డాక్యుమెంట్ నెంబర్ మనకి రాలేదు కదా, ఎట్లా అయ్యడం? డాక్యుమెంట్ నెంబర్ 1 కదా మనకు లాస్ట్ లో చూపించి, డాక్యుమెంట్ 1 వాస్ పోస్టెడ్ అని. మీరు ఒకటే పోస్ట్ చేసింది, ఇంతకుముందు చేయలేదు కదా. ఒకటి కింద ఇచ్చింది, అది ఉన్నదే ఒకటి కాబట్టి ఒకటి చూపించింది, ఇంకేం లేవు కదా. తప్ప ఇంకేం మీరు సెట్ చేయలేరు. అవునవును. అంటే మీరు ఇప్పుడు పోస్ట్ చేశారంటే 1 వచ్చింది, మళ్ళీ సెకండ్ ఇంకోటి పోస్ట్ చేశారనుకో అప్పుడు 2 చూపిస్తుంది, మళ్ళీ 2 చూపిస్తుంది. ఓకే. మీరు ఎప్పుడు పోస్ట్ చేశారు? ఇప్పుడు ఒకటి పోస్ట్ చేశారంటే 1 చూపించింది, 2ది పోస్ట్ చేశారు 2 చూపిస్తుంది. ఓకే. ఓకే. డాక్యుమెంట్ నెంబర్ ప్లేస్ లో 2 వస్తుంది అప్పుడు 2 ఈ నెంబర్ ప్లేస్ లో ఇంకోటి పోస్ట్ చేస్తాం కాబట్టి సెకండ్ది 2 అని వస్తుంది. అది అట్లా. ఓకే. ఈ డాక్యుమెంట్స్ నెంబర్ రేంజ్ ఎలా చూసుకోవాలి అనేది తర్వాత చెప్తాను మీకు. ఓకే, ఇప్పుడు కంటిన్యూ, ఎంటర్ ప్రెస్ చేయండి. వచ్చిందా డాక్యుమెంట్? మీరు పోస్ట్ చేసిన ఇదేనా చూసుకోండి. బ్యాంక్ అకౌంట్ రికార్డు, బ్యాంక్ అకౌంట్ క్లియర్ కదా? క్లియర్గా వచ్చిందా? అంటే మీరు ఈ డాక్యుమెంట్ అనేది పోస్ట్ చేశారు, ఎప్పుడు పోస్ట్ చేశారు ఏంటి ఇవన్నీ కూడా మీకు ఇక్కడ క్లియర్ గా కనిపిస్తాయి అన్నమాట. అంటే మీరు ఓన్లీ డాక్యుమెంట్ పోస్ట్ చేశారు, తర్వాత దీన్ని డాక్యుమెంట్ ని రిలీజ్ చేయడానికి దానికి వేరే టీ కోడ్ ఉంటే తర్వాత చెప్తాను మీకు అవన్నీ కూడా. సో ఇప్పుడు మీరు ఏం చేయాలంటే, మీరు ఇప్పటి వరకు ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ నేర్చుకున్నారు, గ్లోబల్ సెట్టింగ్స్ నేర్చుకున్నారు, ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ లో 9 కాన్ఫిగరేషన్స్ చేశారు, గ్లోబల్ సెట్టింగ్స్ లో 12 చేశారు, తర్వాత జిఎల్ అకౌంట్స్ కూడా చేశారు. చాలా పర్ఫెక్ట్ గా చేసినాడు అనమాట. అంత షార్ట్ టైమ్ లో డాక్యుమెంట్ పోస్ట్ చేయడం నాట్ ఏ జోక్, గుర్తుపెట్టుకోండి. ఓకే. మనం ఎంతో హార్డ్ వర్క్ చేస్తే గానీ, అంటే ఇదంతా ఏంటి డాక్యుమెంట్ ఎలా పోస్ట్ అయింది, మనం అంతా బ్యాక్గ్రౌండ్ కాన్ఫిగరేషన్ చేసాం. అవునవును. పోస్టింగ్ కి కంపెనీ కూడా వచ్చేస్తుంది, డైరెక్ట్ గా డేట్ తీసేసుకుంటుంది, రిఫరెన్స్ తీసేసుకుంటుంది, నెంబర్లు తీసేసుకుంటుంది, మొత్తం కాన్ఫిగరేషన్ అంతా పక్కా ఉంది మనది. ఉండబట్టి డాక్యుమెంట్ పోస్ట్ అయింది, లేకపోతే అవ్వదు, ఎర్రర్స్ వచ్చేస్తాయి అన్ని కూడా.
రేపు మీరు జాబ్ చేసేటప్పుడు మొత్తం ఈ డాక్యుమెంట్ పోస్టింగ్ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. అర్థమైందా పాయింట్ మీకు? అర్థమైంది. సో ఈ డాక్యుమెంట్ అనేది ఇంపార్టెంట్. ఈ డాక్యుమెంట్ ఎలా పోస్ట్ చేయాలి ఏంటనేది మిగతా విషయాలు కూడా చెప్తాను. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే, మీకు డాక్యుమెంట్ పోస్ట్ చేయడం అంటే ఏంటో తెలిసింది. ఇలాగా ఇంకో 4 డాక్యుమెంట్ పోస్ట్ చేయండి, టక్ కొట్టేయండి. ఓకే, ఒక 4 పోస్ట్ చేయాలి. నేను చూస్తుంటాను, దాని ప్రకారం పోస్ట్ చేయండి. FB 50లోకి వెళ్ళిపోండి. డేట్ ఇవ్వండి. మీకు ఇది బాగా ప్రాక్టీస్ అవ్వాలి. మీరు కనీసం ఒక 50 డాక్యుమెంట్లు కొట్టండి వాళ్ళ. ఇంత షార్ట్ టైమ్ లో మనం ఎన్ని రోజులు స్టార్ట్ చేసి క్లాసు? 7th డేకి మీరు డాక్యుమెంట్ పోస్ట్ చేశారంటే హైలీ ఇంపాసిబుల్. ఛాలెంజ్ చేస్తున్నాను. ఇన్స్టిట్యూషన్స్ లో మినిమం 1 or 2 months చెప్తారు ఈ కాన్ఫిగరేషన్స్. ఓకే, ఇంకా 9th డే అంటే నిన్న మనం క్లాస్ చెప్పుకోలేదు. ఇంకా లేదు, నిన్న క్లాస్ లేదు. సాటర్డే సండే మళ్ళీ చెప్పుకోలేదు. అవునవును, అర్థమైందా? ఓకే, ఇది రిఫరెన్స్ అనేది కన్ఫర్మ్ గా ఇవ్వాలా? రిఫరెన్స్ అనేది ఇవ్వండి, ఇస్తే మంచిది, లేకపోతే అవసరం లేదు. రాయండి. రిఫరెన్స్ అంటే దేనికి సంబంధించి ఏదో ఒకటి రాసుకోండి. 1 or 2, 10 ఏదో రాసుకోండి. ఓకే, అయిపోయింది. కిందకి రండి, జిఎల్ దగ్గరికి రండి. అంతే 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 కరెక్టే ఉంది. కంటిన్యూ చేయండి. ఏమని రాద్దాం? శాలరీ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్ అని రాద్దాం. శాలరీస్ ఇద్దాం ఇప్పుడు. ఓకే, శాలరీ అకౌంట్ తీసుకోండి. ఓకే, రాయండి. డెబిట్ అది. శాలరీ అకౌంట్ అనేది డెబిట్. 1,00,000 రూపాయలు రాసుకోండి. ఏంటి 5,000 రాశారు? వద్దా? డబ్బులు ఎక్కువ? కంటిన్యూ. అవేం కదిలించొద్దు. కరెక్ట్ ఉంది. కరెక్ట్ తీసుకుని కంటిన్యూ. ఇది ప్రతిసారి రావట్లేదు కదా. కంటిన్యూ చేయండి. బ్యాంక్ అకౌంట్. ఓకే, అయిపోయింది. తర్వాత ఏం చేయాలి? బిజినెస్ ఏరియా చూసారా? కింద చూడండి, ఎంటర్ వచ్చింది. మీకు బిజినెస్ ఏరియాకి ఎంటర్ వచ్చింది, ఎర్రర్ వచ్చింది. అవునవును, ఇక్కడ చూసారా? ఇవన్నీ ఉంటుంది, చాలా ఉంటాయి. చూడండి ఇక్కడ ఒకసారి అసైన్మెంట్ అన్నాడు, వాల్యూ డేట్ అన్నాడు, టెక్స్ట్ అన్నాడు, ఇంకా చాలా ఉన్నాయి. చూసారా కింద? రియల్ టైమ్ లో మొత్తం ఫిల్ చేయాల్సి ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. NITH ఇవ్వండి, ఎంటర్. చూసారా? రైట్ మార్క్స్ వచ్చినాయి కదా. అప్పుడు రైట్ మార్క్స్ వచ్చినాయి అక్కడ. అవును, ఇక్కడ గ్రీన్ వచ్చింది 5,000. మళ్ళీ సిమ్యులేట్ ఈ డాక్యుమెంట్ అనేది పోస్ట్ అవుతుందని మీనింగ్ అన్నమాట. పర్ఫెక్ట్ గా ఉంది కాన్ఫిగరేషన్. చూసారా? డాక్యుమెంట్ డిస్ప్లే కనిపించిందా మీకు? డాక్యుమెంట్ క్లియర్ గా? అవును, కనిపిస్తుంది. వెరీ గుడ్, చాలా ఎక్సలెంట్ అన్నమాట. ఇంత షార్ట్ టైమ్ లో మనం చేయగలిగామంటే గ్రేట్. ఇవన్నీ చూసుకోవాలి మీరు. డెబిట్ ఏం చూపిస్తుంది, ఏది ఇండికేట్ చేస్తుంది? డాక్యుమెంట్ 2 was posted in కంపెనీ కోడ్. ఇప్పుడు డాక్యుమెంట్ చెక్ చేయండి ఒకసారి వెళ్ళి. డాక్యుమెంట్ ఏం పోస్ట్ చేసామని చూడండి ఒకసారి. FB 03లోకి వెళ్ళండి. FB 03. ఈ కీస్ ఉన్నాయి కదా, అంటే FB 50 ఫర్ వైట్ గా అనేది, అది ఉంటే ఒకసారి నాకు స్కైప్ లో పింగ్ చేస్తారా? ఏంటది? అంటే FB 50 దీని FB 03 to know the document అని. అంతకుముందు టీ కోడ్స్ పంపించారు. నోట్స్ ప్రిపేర్ చేసుకోండి మీరు. ఇది యాక్చువల్ మీకు ఇవ్వలేదు. యాక్చువల్ ఇది నేను జస్ట్ ఓన్లీ 1 or 2 కోడ్సే కదా. ఇది మామూలు కాన్ఫిగరేషన్ కాదు కదా ఇది. అవునవును, 2 కోడ్లు గుర్తుపెట్టుకోండి. ఏముంది మరి దానికోసం మళ్ళీ సపరేట్ గా తయారు చేయడం? ఓన్లీ 2 అయితే ఓకే. అంటే ఇట్లా ఏమైనా కోడ్స్ ఉంటే మిగతా మొత్తం నేను మీకు పంపిస్తాను. డౌట్ ఏం లేదు. అట్లా 10 డాక్యుమెంట్లు కొట్టండి, చూద్దాం ఎలా కొడతారు. ఫాస్ట్ గా టక్ కొట్టేయండి. నేను చెప్పను, మీరే కొట్టండి. ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. డాక్యుమెంట్ పోస్ట్ అయిందంటే మామూలు విషయం కాదనమాట. మాకు ఎట్లా చెప్పాలంటే మేము నేర్చుకునేటప్పుడు ఎర్రర్స్ క్రియేట్ చేసి చెప్పాడు. మధ్యలో అన్ని ఎర్రర్స్ వచ్చేసి అర్థం కాదు. బ్రెయిన్ ఇటు నుంచి అటు ఇటు అసలు మెంటల్ వచ్చేసేస్తుంది అనమాట. ఓకే, మీకు ఎందుకంటే రాకుండా మీరు ఎవరైనా ఆర్డర్లోనే చేస్తారు. ఎక్కడైనా సరే ఆర్డర్లో చేస్తే మీకే ప్లస్ పాయింట్ కదా. బట్ ఎర్రర్స్ వచ్చినప్పుడు ఎలా రెజల్యూషన్ చేయాలనేది కూడా ఇంపార్టెంట్. ఓకే, ఒకటి ఇప్పుడు మనం పోస్ట్ చేయొచ్చు అంటే ఇక్కడ ఓన్లీ 5 ఉన్నాయి పర్చేస్ అకౌంట్ ఇట్లా అని. చేయండి, ఓనర్ మీద 2 చేయండి, ఏమైంది? తప్పే ఉంది. చేసిందానే మళ్ళీ చేయొచ్చు.
రెండు మూడు రకాలుగా మార్చి చేయండి వాటిని. ఏం రాశారు ఇప్పుడు, ఏమి ఇచ్చారు మీరు ఇక్కడ? డెబిట్ పర్చేస్ అకౌంట్. పర్చేజ్ అకౌంటా? అంటే మెటీరియల్ కొన్నారు, బ్యాంక్ అకౌంట్ రావాలి అంతే కదా. క్రెడిట్ బ్యాంక్ అకౌంట్ అంటే మనీ వెళ్తుంది, బ్యాంక్ వెళ్తుంది కదా. మీకు ఇప్పుడు ఎర్రర్ వస్తుంది. ఈ ఎర్రర్ రాకుండా అంటే ఏం చేయాలి చెప్పండి నితీష్ గారు? ఇక్కడ మనం డైరెక్ట్ బిజినెస్ ఏరియా తీసుకోవాలి. బిజినెస్ ఏరియా ఇవ్వకుండా సార్ మాకు పోస్ట్ అవ్వ డాక్యుమెంట్ అప్పుడు ఏం చేస్తారు మీరు? బిజినెస్ ఏరియా వస్తున్నది, ఏం చేస్తారు మీరు? బిజినెస్ ఏరియా ఇవ్వకుండా పోస్ట్ అవ్వాలి అంటే మనం బిజినెస్ ఏరియా ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ లోకి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళిపోయి ఇది నాట్ రిక్వైర్మెంట్ లో పెట్టుకోవాలి. అర్థమైందా? ఓకే ఓకే. ఫీల్డ్ స్టేటస్ లో మనం ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ క్రియేట్ చేశాం కదా, అక్కడ మీరు బిజినెస్ ఏరియా రిక్వైర్మెంట్ లో పెట్టారు. అర్థమైందా? మీరు ట్యాక్స్ కొట్టకుండా కూడా వెళ్ళిపోతుంది. అంటే దానికి మీనింగ్ ఏంటి? ట్యాక్స్ అనేది మీరు అవసరం లేదని పెట్టారు, బిజినెస్ ఏరియా రిక్వైర్మెంట్ పెట్టారు. అందువల్ల మీకు ఇక్కడ బిజినెస్ ఏరియా అనేది అడుగుతుంది, ప్రతిసారి ఎర్రర్ వస్తుంది. అది సెలక్షన్ లో పెట్టుకోలేదు అనుకో వెళ్ళిపోదు, మీ డాక్యుమెంట్ పోస్ట్ అయిపోద్ది, ప్రాబ్లం ఉండదు. బట్ అన్ని ఇవ్వాలి మనం. అన్ని ఇచ్చినప్పుడే ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఈ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మొత్తం ఫిల్ చేసినప్పుడే పర్ఫెక్ట్ డాక్యుమెంట్ అనేది మనం పోస్ట్ చేసినట్టు గుర్తుపెట్టుకోండి. ఓకే ఓకే, అర్థమైందా? ఓకే ఓకే. సో చేయండి, సిమ్యులేట్ చేయండి. కరెక్ట్ గా ఉంది, సిమ్యులేట్ చేయండి. ఇప్పుడు కరెక్ట్ గా ఉందా చెక్ చేసుకున్నారు? డాక్యుమెంట్ ఏమైనా తప్పులు ఉన్నాయో చూస్తున్నారు మీరు? చూస్తున్నా. చూసుకుని సేవ్ చేసేయండి. డాక్యుమెంట్ ఒకటి డిస్ప్లే చేయండి. ఒకసారి డాక్యుమెంట్ డిస్ప్లేలోకి వెళ్ళండి. వచ్చిందా? వచ్చింది. క్లియర్ గా అయిపోయింది. సో మీరు ఏంటంటే డాక్యుమెంట్ పోస్ట్ చేయడం అనేది నేర్చుకున్నారు. ఈరోజు మీరు ఏం చేస్తారంటే, మీకు ఇక్కడి నుంచి నేను చెప్తాను, ముందే గుర్తుపెట్టుకోండి. 10 డాక్యుమెంట్లు పోస్ట్ చేయండి. నెంబర్ 1. నెంబర్ 2, మీకు రియల్ గా జాబ్ సంపాదించాలన్న కాన్ఫిడెన్స్ ఉంటే నాకు సెమినార్స్ చెప్పండి. ఫస్ట్ 1 or 2 days లేట్ అయినా పర్వాలేదు, క్లాస్ చెప్పండి అని అడగవద్దు. సెమినార్ చెప్పండి నాకు. మీరు ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ చెప్పండి, గ్లోబల్ సెట్టింగ్స్ చెప్పండి, ఈ 3 చెప్పండి. నేను ఎలా చెప్తున్నానో మీరు యాజ్ గా ప్రాక్టీస్ చేసి నాకు రేపు ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ చెప్పండి. నాకు రేపు ఒక్కటి చెప్పండి చాలు. ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ ఒకటి రేపు చెప్తామా? రేపు చెప్పండి. గ్లోబల్ సెట్టింగ్స్ ఎల్లుండి చెప్పండి. ఓకే. సో ఇట్లా నాకు మీరు సెమినార్స్ చెప్పారు. ఈ 3 సెమినార్స్ మీరు పర్ఫెక్ట్ గా ప్రిపేర్ అయ్యి 3 days చెప్పండి, మీకు ఆల్మోస్ట్ జాబ్ వచ్చినట్టే. మిగతా అన్ని ఏం లేదు. ఏపీపీ ఒకటి ఉంది కష్టం మనకి. ఓకే. ఏపీపీ అనేది కొంచెం క్రిటికల్ గా ఉంటుంది. ఏపీపీ ఒకటి, తర్వాత హోమ్ బ్యాంక్స్ అకౌంట్, ఇలాంటి చిన్న చిన్న కొన్ని కాన్సెప్ట్స్ ఉన్నాయి. అవి నేర్చుకోండి. ఇంకో గట్టిగా ఒక 5 కాన్సెప్ట్లు నేర్చుకున్నారంటే జాబ్ కొట్టేచ్చు మీరు. ఓకే సార్, డన్. మీకు ఒక విషయం తెలుసా, మీరు ఎన్డీఏలోకి వెళ్ళిపోతే జాబ్ కొట్టేచ్చు మీరు, జాబ్ దొరకకపోతే. ఎన్డీఏ వాడే టీ కోడ్ లో 10 ఉంటాయి. 10 కోడ్లు గుర్తుపెట్టుకోవడం, వెళ్ళి జాబ్ కొట్టేచ్చు మీరు. ఇంతవరకు పర్ఫెక్ట్ గా ప్రిపేర్ అయ్యారంటే స్టార్టింగ్ 4-5 లక్షల ప్యాకేజ్ తో జాబ్ కొట్టచ్చు ఎన్డీఏ. ఏమో ఇదే పని చేసేది మీరు. ఇప్పుడు మీరు డాక్యుమెంట్ పోస్ట్ చేస్తున్నారు FB50లోకి వెళ్ళి, అలాంటి 10 డాక్యుమెంట్ ఓన్లీ పోస్ట్ చేయడమే నేర్చుకుంటారు, ఇంకేం పని లేదు. ఎన్డీఏలో జాబ్ కొట్టేచ్చు తెలుసా మీరు? మీరు ఇంకో పని కూడా చేయొచ్చు. ఎన్డీఏ గా ట్రై చేయొచ్చు, యాజ్ వెల్ యాజ్ ఎస్ఏపీ కన్సల్టెంట్ గా కూడా ట్రై చేయొచ్చు. ఓకే. ఇప్పుడు మీరు ఎన్డీఏ గా చేయాలనుకో, ఏంటి ఎన్డీఏ గా చేయాలంటే యాక్చువల్ గా ఈ 10 కోడ్లు నేర్చుకుంటారు, వెళ్ళిపోతారు. ఓకే. ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్, గ్లోబల్ సెట్టింగ్ మొత్తం తెలుసు కదా మీకు? తెలుసు. అర్థమైందా? సో వాటిని బేస్ గా చేసుకుని మీకు నాలెడ్జ్ ఉంది కాబట్టి ఎన్డీఏ జాబ్ కొట్టేచ్చు ఆల్మోస్ట్ 90% ఇప్పుడు మీరు. ఓకే. మీ డాక్యుమెంట్ పోస్టింగ్ అంటే ఏంటో తెలిసింది, ఎక్కడ ఏమొస్తుందో తెలిసింది, ఏంటంటే మొత్తం విషయం తెలిసిపోయింది మీకు. మిగతా మీకు పని లేదు, అంత కన్సల్టెంట్ చూసుకుంటారు. కాబట్టి 2 సిమ్లు పెట్టుకుని, 2 మెయిల్ అకౌంట్లు, ఈమెయిల్ అకౌంట్ 2 పెట్టుకుని ఎన్డీఏగా కొట్టేచ్చు జాబ్ మీరు. ఒకటి ఎన్డీఏగా ఒకటి పెట్టుకోవచ్చు, కన్సల్టెంట్ కూడా పెట్టుకోవచ్చు. ఏదో వస్తే అందులో ట్రై చేయొచ్చు జాబ్. ఓకే. అర్థమైంది పాయింట్ మీకు? అర్థమైంది. అది. సో
సో మీరు ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ డాక్యుమెంట్స్ అనేవి పోస్ట్ చేయండి, ఒక 10 పోస్ట్ చేయండి. రేపు నాకు మీరు సెమినార్ చెప్తారా, క్లాస్ చెప్తారా, కరెక్ట్ గా చెప్పండి నాకు. రేపు ఎంటర్ప్రైజ్ వచ్చారు మీకు సెమినార్ ఇస్తా. చెప్తారా మీరు? మరి నేను క్లాస్ చెప్పను, మీకు డైరెక్ట్ గా సెమినార్ చెప్పాలి నాకు మీరు. ఓకే చేసేద్దాం. ఓకేనా? ఓకే. మీరు సెమినార్ ఇస్తే అందరూ సెమినార్ బాగా ఇస్తే కనుక అది ఇంట్రాక్షన్ గ్రూప్ క్రియేట్ చేసి యాడ్ చేస్తాను కొంతమందిని. ఓకే. సో చూద్దాం ఎలా ఉంటుంది అనేది. ఓకే ఇస్తా రేపు ఇస్తా. మీకు అర్థమైందా? ఓకే అర్థమైంది. అదొకటి పోస్ట్ చేయండి. పోస్ట్ చేసిన తర్వాత మిగతా క్లాసు మిగతా రేపు సెమినార్ చెప్పండి నాకు. ఓకేనా? ఓకే. ఇప్పుడు దీంట్లోనే ఇప్పుడు సాలరీస్ అకౌంట్ మళ్ళీ ఇచ్చా, మళ్ళీ సేమ్ సాలరీ అకౌంట్, బ్యాంక్ అకౌంట్ మళ్ళీ దీన్నే ఒక 5-6 టైమ్స్ జస్ట్ అమౌంట్ చేంజ్ చేసి పోస్ట్ చేసుకోవడం అంతే కదా? చేయండి, ప్రాక్టీస్ అవుతుంది మీకు. అదే అంటే ఇట్లా చేసుకోవచ్చు కదా అని అడుగుతున్నా. అంటే పోస్ట్ ఇప్పుడు ఒక 20 పోస్టులు చేయమన్నారు కదా. ఇది జస్ట్ ప్రాక్టీస్ అండి, మీరు రియల్ టైమ్ లో చేయరు మీరు ఇది. అంటే మామూలుగా నేను ప్రాక్టీస్ చేయడానికి ఇప్పుడు నేను 20 పోస్టులు చేద్దాం అనుకుంటున్నా. సో దాంట్లో ఒక 5 సాలరీస్ అకౌంట్ అటాటు బ్యాంక్ అకౌంట్ సేమ్ ఇదే ఎంట్రీ కానీ విత్ డిఫరెంట్ అమౌంట్స్ తోని మనం క్రియేట్ చేస్తాం. అంతే. ఓకే అర్థమైంది. ఇట్లా చాలా రకాల పోస్టింగ్స్ ఉంటాయి. జనరల్ లెడ్జర్ సంబంధించిన ఒక పోస్టింగ్ ఉంటుంది, తర్వాత వేరే కొన్ని పోస్టింగ్లు ఉంటాయి. మీకు అవన్నీ చెప్తాను, 1 by 1 చెప్తాను, మీకు అర్థమవుతుంది, స్లోగా అర్థమవుతుంది. ఓకేనా? ఒక 10 days ఉన్నారంటే పర్ఫెక్ట్ అయిపోయినట్టు మీకు ఆల్మోస్ట్ ఇంకేం పని లేదు. అంటే మీకు ఏంటంటే ఎస్ఏపి అంటే ఏంటి, అసలు ఆ నాలెడ్జ్ అంటే ఏంటి అనేది పర్ఫెక్ట్ గా మీకు నేను గైడెన్స్ ఇస్తున్నాను. మీరేంటి దీన్ని బేస్, మీకు డాక్యుమెంట్ అంటే ఏంటో తెలిసింది, జిఎల్ అకౌంట్ అంటే ఏంటో తెలిసింది, ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ అంటే ఏంటో తెలిసింది, ఈ డిస్కౌంట్లు అంటే ఏంటో తెలుస్తుంది ముందు. సో ఇవన్నీ నాలెడ్జ్ వచ్చిందంటే మీకు ఎస్ఏపి సంబంధించి నాలెడ్జ్ వచ్చినట్టే. తర్వాత ఏంటి, మీరు నేను చెప్పేదంతా చెప్పి వదిలేస్తాను. తర్వాత మీరు ఏంటి, ఈ నాలెడ్జ్ ని మీరు బ్రెయిన్ లో ఉంచుని కొత్త నాలెడ్జ్ అనేది రీసెర్చ్ చేయాలి. అవునవును. అర్థమైందా? మీరు ఇప్పటి నుంచి ఈ టెక్నికల్ నాలెడ్జ్ అనేది బిల్డ్ చేసుకోవాలి. ఓకే. మీకు చాలా సిన్సియర్ గా చెప్తున్నాను, రియల్లీ లక్కీ అనమాట ఇంత షార్ట్ టైమ్ లో నేర్చుకోవడం, డాక్యుమెంట్ పోస్ట్ చేయడం. ఓకే. నేను రాసిస్తాను చూడండి, హైదరాబాద్ లో మీకు ఇంతవరకు క్లాసెస్ చెప్పాలంటే మన మాక్సిమం 4 to 5 days పనిచేసినట్టు ఫ్రాంక్ గా చెప్పాలంటే. హైదరాబాద్ లో ఇన్స్టిట్యూషన్స్ లో డాక్యుమెంట్ పోస్ట్ చేయడానికి అట్లీస్ట్ 2 months టైం తీసుకుంటారండి. నేను ఫ్రాంక్ గా చెప్తున్నా, చూడండి, మీరు ఎక్కడైనా ఎంక్వైరీ చేసుకోండి. ఓకే. ఇట్స్ నాట్ ఏ జోక్ అనమాట. ఇంత షార్ట్ గా చేసామండి. నా టీచింగ్ స్కిల్స్ మీద నాకే నమ్మబుద్ధి వేయట్లేదు, ఇంత తొందరగా చేయొచ్చాను నేను అనిపిస్తుంది. అవునా కదా? అవును. అంటే తొందరగా అయితే చేసినాం, మరి షార్ట్ టైమ్ లో ఇంత నేర్చుకొని ఇంటర్వ్యూకి అటెండ్ చేయగలిగే అంత నేర్చుకున్నామంటే గ్రేట్. మీకైతే ఎలా ఉంది సాటిస్ఫాక్షన్? ఓకేనా? ఓకే బాగా. 5,000కి ఈ మాత్రం నేర్చుకున్నాం అంటే చాలా గ్రేట్ అది. అవునవును. సో అదేనమాట విషయం. ఈరోజు ఇంతవరకు మనం నేర్చుకున్నాం. మీరు డాక్యుమెంట్స్ పోస్ట్ చేయండి, ఒక 20 డాక్యుమెంట్లు కొట్టండి. కొట్టిన తర్వాత మిగతాది ఎలా చేద్దాం ఏంటి అనేది తర్వాత చెప్తాను మీకు. ఇంకా కొన్ని చెప్పాల్సినవి ఉన్నాయి, మీకు చెప్తాను. నాకైతే మీరు ఫస్ట్ వెళ్ళి సెమినార్స్ అవి చెప్పండి, ఒక 3 days చెప్పండి, ఏం పర్లేదు. ఓకే చెప్తాను. మీకు ఆల్మోస్ట్ ఇంకో కరెక్ట్ గా 1 week అయిపోతే మీకు ఎస్ఏపి అయిపోతుంది, కరెక్ట్ గా చెప్పాలంటే. అంటే మీరు ఫాస్ట్ క్యాచ్ చేస్తున్నారు, పాయింట్స్ కూడా కరెక్ట్ క్యాచ్ చేస్తున్నారు స్పీడ్ గా మీరు. కాన్సంట్రేషన్ అంటే అలా ఉంది, అర్జెన్సీ జాబ్. కొంతమంది ఏంటంటే జాబ్ చెప్తున్నా క్యాచ్ చేయలేరు, కొంతమంది ఏంటంటే మధ్యలో జంప్ అయిపోతారు. అమ్మ ఇది మనకు అర్థం అవుతుంది, ఇందులో బాగు అనుకుంటారు, అది చెప్పిన ఎక్కడ రాదు కొంతమందికి. కాన్సంట్రేషన్ ఇంకా వాళ్ళ కాన్సంట్రేషన్ వల్ల మళ్ళీ ఇంట్రెస్ట్ ఉండాలి ఫస్ట్. డిపెండ్స్ ఇంట్రెస్ట్, మెయిన్ ఇంట్రెస్ట్ లేకుండా ఎంత ఈజీ అయినా కూడా కష్టంగానే కనిపిస్తుంది వాళ్ళకి. అవునవును. ఇంట్రెస్ట్ ఉంటే అది కష్టమైన, ఇప్పుడు నేను వేరే చేసుకుంటూ కూడా ఇది మేనేజ్ చేస్తున్నా అంటే ఇంట్రెస్ట్ నా నీడీ అనమాట జాబ్. ఇంకా అది సరే, మీరైతే డాక్యుమెంట్స్ ఇవన్నీ పోస్ట్ చేయండి. నాకు ఒక 2 days గ్యాప్ తీసుకుని నాకు సెమినార్ చెప్పండి, రేపటి నుంచి మీరు స్టార్ట్ చేయండి. మీరు నేను ఎలా చెప్పానో యాజ్ గా ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ చెప్పాలి, గ్లోబల్ సెట్టింగ్స్ చెప్పాలి, జిఎల్ కాన్ఫిగరేషన్ చెప్పాలి, డాక్యుమెంట్ పోస్ట్ చేయాలి. ఈ 3 కనుక మీరు ఒక 3 days లో చెప్పారు అంటే కనుక తిరిగి ఉండదు, ముందు చెప్తున్నాను. ఓకే. పర్ఫెక్ట్ నాలెడ్జ్ వచ్చినట్టు మీకు. నేను చెప్పుకుంటూ వెళ్ళిపోయి మీరు ప్రాక్టీస్ చేయలేదనుకో యూజ్ ఉండదు, నో యూజ్ అన్నమాట. అలా ప్రాక్టీస్ చేసేద్దాం. ఓకేనా? సో అది ఓకే. మీరైతే నేను
నేను లెఫ్ట్ అయిపోతున్నాను. మీరైతే ఇంకా పర్ఫెక్ట్ గా ప్రాక్టీస్ చేయండి. కొత్త జిఎల్ అకౌంట్స్ క్రియేట్ చేయడం కూడా చెప్తాను నేను తర్వాత. మీరు ఫస్ట్ నాకు సెమినార్స్ చెప్పండి. ఓకే, క్లియర్ కదా? ఓకే, ఓకే, క్లియర్. ఓకే, రైట్, బాయ్. ఓకే.